హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, 2025 మారుతి సుజుకి డిజైర్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయినటువంటి విఎక్స్ఐ వేరియంట్ కంప్లీట్ ఓవర్వ్యూ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఈ కారు 7 మోనోటోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. రెడ్, బ్లూ, బ్రౌన్, బ్లాక్, వైట్, గ్రే, సిల్వర్. ఇప్పుడు మనం చూస్తున్న కార్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట. చాలా ప్రీమియంగా ఉంది. విఎక్స్ఐ వేరియంట్ అనేది తెలుసు కదా, ఎంత మంచి వేరియంటో, ఎంత వాల్యూ ఫర్ మనీ వేరియంటో. చాలా ఫీచర్స్ అనేవి ఇందులో కవర్ అవుతాయి. సో ఇక ఇంజిన్స్ గురించి మాట్లాడితే ఓన్లీ 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇంజిన్ 81 పిఎస్ ఆఫ్ పవర్, 112 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 24 to 25 కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. పెట్రోల్తో పాటు ఈ పర్టిక్యులర్ విఎక్స్ఐ వేరియంట్ అనేది సిఎన్జిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ సిఎన్జి మోడ్ కనుక ఆన్ చేసినట్లయితే 70 పిఎస్ ఆఫ్ పవర్, 101 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. 33 కిలోమీటర్ పర్ కేజీ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇక ఎక్స్టీరియర్ వైజ్గా చూస్తే రేడియేటర్ గ్రిల్ అనేది ఇట్లా మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. మెయిన్ గ్రిల్ అనేది గ్లాస్ బ్లాక్లో ఉంటుంది గైస్. హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. హాలోజన్లోనే టర్న్ ఇండికేటర్ వస్తుందన్నమాట. ఫాగ్ ల్యాంప్స్ ఏం రావట్లేదు, బట్ దానికి సంబంధించిన ప్రొవిజన్ అనేది మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. 14 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే ఫ్రంట్లో మెక్ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది. 163 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్లో ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి. ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అనేవి సేమ్ బాడీ కలర్లో ఉంటాయి. విండో లైనింగ్ అనేది నోటీస్ చేయొచ్చు, ఇట్లా మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి. ఇందులోనే టర్న్ ఇండికేటర్ ఉంటుంది. వీటిని మనము ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. రియర్లో చూస్తే లిప్ స్పాయిలర్ ఉంటుంది బూట్ పైన, చాలా ప్రీమియంగా ఉంది. అలాగే కనెక్టింగ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో క్రోమ్ ఇన్సర్ట్ అనేది నోటీస్ చేయొచ్చు. ఇలాగ టీ షేప్లో ఉంటాయన్నమాట. ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనేవి, రిఫ్లెక్టర్ ఉంటుంది, రివర్స్ లైట్, ఇండికేటర్ అనేవి హాలోజన్లో ఉంటాయి. సుజుకి బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు. 382 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. బూట్ ల్యాంప్తో కూడా వస్తుంది. సో చెక్ చేయొచ్చు ఎంత బూట్ స్పేస్ ఉంది ఏంటి అనేది. డీసెంట్ అని చెప్పొచ్చు. 382 లీటర్స్ అంటే సేమ్ 14 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరిగింది. 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది గైస్. రియర్లో డీఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది చెక్ చేయొచ్చు. కీస్ అనేవి ఇలా ఉంటాయి. రిమోట్ సెంట్రల్ లాకింగ్తో వస్తుంది. నార్మల్ మారుతి కీస్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. లాక్ అండ్ లాక్ మాత్రమే చేసుకునే బటన్స్ అనేవి నోటీస్ చేయొచ్చు. 2 కీసు రిమోట్ సెంట్రల్ లాకింగ్తో వస్తాయి. ఇదొక గుడ్ థింగ్. ఇంటీరియర్స్ అనేవి ఇలాగ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్లో ఉంటాయి. బ్లాక్ అండ్ బీజ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. డెడ్ పెడల్ నోటీస్ చేయొచ్చు. డోర్ ప్యాడ్ కూడా చెక్ చేయొచ్చు. డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్లో ఉంటుంది. సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఉంటుంది. 4 పవర్ విండోస్ ఉంటాయి. డ్రైవర్ సైడ్ విండో అనేది ఆటో అప్ డౌన్ ఫంక్షన్ ఉంటుంది. యాంటీ పించ్ ఫంక్షన్తో కూడా ఉంటుంది. ఓఆర్విఎమ్స్ని మనము ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్ ఉంటుంది. 3 లెవెల్ హెడ్ ల్యాంప్ లెవెలర్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ బటన్స్ అనేవి మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. బానెట్ ఓపెనర్, ఫ్యూయల్ లిడ్ ఓపెనర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్, రైట్ సైడ్లో స్పీడోమీటర్, సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో టైం, డిస్టెన్స్ టు ఎంటీ, రేంజ్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, టెంపరేచర్, ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ ఇవన్నీ ఉంటాయి. డీకట్ స్టీరింగ్ వీల్తో వస్తుందన్నమాట. లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్ అయితే ఏం రావట్లేదు. టిల్ట్ అడ్జస్టబుల్ మాత్రమే. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి. అదేవిధంగా కాలింగ్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు. 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో వస్తుంది. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. 4 స్పీకర్స్తో వస్తుంది. డాష్బోర్డ్లో చూడొచ్చు బ్లాక్ అండ్ బీజ్, సిల్వర్ ఇన్సర్ట్స్ అనేవి ఉన్నాయి. చాలా ప్రీమియంగా ఉంది చూడ్డానికి. మాన్యువల్ ఏసీ, దాని కంట్రోల్స్ అనేవి చెక్ చేయవచ్చు. ఫిజికల్ బటన్స్, హెజార్డ్ బటన్, 12 వోల్ట్ పవర్ సాకెట్తో వస్తుంది. యూఎస్బీ సాకెట్తో వస్తుంది. మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ప్రాపర్ యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ నాబ్ అనేది చూడొచ్చు ఎంత ప్రీమియంగా ఉందో. సెంటర్ కన్సోల్లో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ అయితే ఏం రావట్లేదు, బట్ ఒకటి యూఎస్బీ పోర్టు, ఒకటి టైప్ సి పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో గ్లో బాక్స్ వస్తుంది.
మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అనేది చెక్ చేయొచ్చు. రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. రీట్రాక్టబుల్ గ్రాబ్ హ్యాండిల్స్ చెక్ చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో టికెట్ హోల్డర్ ఉంటుంది. రియర్లో 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి. సెంటర్లో ఆర్మ్రెస్ట్ వస్తుంది విత్ కప్ హోల్డర్స్తో. 3 పాయింట్ సీట్ బెల్ట్స్తో వస్తుంది. రియర్ ఏసీ వెంట్ అనేది చెక్ చేయొచ్చు. బానెట్ పైన ఇన్సులేషన్ ఇదంతా ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. సో నాయిస్ అనేది ఆబ్వియస్లీ తక్కువగానే వస్తుంది. రీసెంట్‌గా గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళు కండక్ట్ చేసిన క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్స్ అయితే స్కోర్ చేసింది. అందరూ డిజైర్‌ని బాగా ట్రోల్ చేస్తుంటారు కదా! సేఫ్టీ ఉండదని. సో ఆబ్వియస్లీ ఇప్పుడైతే మాత్రం మంచిగానే బాడీ షెల్ అనేది ప్రాపర్‌గా తీసుకురావడం జరిగింది. సో ఇక సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ డీఫాగర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, హై స్పీడ్ అలర్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్ రిమైండర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ విత్ ఫోర్స్ లిమిటర్స్, డే నైట్ ఐఆర్విఎం, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ లాంటి మినిమం బేసిక్ మస్ట్ హ్యావ్ సేఫ్టీ ఫీచర్స్తో వస్తుంది. ఫ్రెండ్స్ ఇక ఇదనమాట ఓవరాల్గా చూస్తే ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ అబౌట్ 2025 మారుతి సుజుకి డిజైర్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్, అందరూ కొనే వేరియంట్ విఎక్స్ఐ వేరియంట్ రివ్యూ అనమాట. ప్రైజెస్ గురించి మాట్లాడితే పెట్రోల్ మాన్యువల్ 7,84,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్‌గా పెట్టడం జరిగింది. ఆన్ రోడ్ వచ్చేసరికి 9,40,000 ఉంటుంది. పెట్రోల్‌లో ఆటోమేటిక్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఈ పర్టిక్యులర్ విఎక్స్ఐ వేరియంట్ అనేది 8,34,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్‌గా పెట్టారు. అంటే 10,00,000 ఆన్ రోడ్ వస్తుంది. అలాగే ఈ విఎక్స్ఐ వేరియంట్ అనేది సీఎన్జీ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఇది 8,79,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్‌గా పెట్టడం జరిగింది. అంటే ఆన్ రోడ్ వచ్చేసరికి 10,50,000 ఉంటుంది. సో ఈ ఆన్ రోడ్ ప్రైజెస్ అనేవి ఒక 20,000 నుంచి 30,000 అటు ఇటుగా ఉంటాయి. అండ్ అలాగే ఈ ఆన్ రోడ్ ప్రైస్‌లో ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఇన్స్యూరెన్స్, రోడ్ ట్యాక్స్ అనేది ఇంక్లూడెడ్ అన్నమాట. అండ్ ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఏరియాని బట్టి, షోరూమ్‌ని బట్టి, అలాగే ఇయర్‌ని బట్టి కొంచెం పెరగడము, తగ్గడము లాంటివి జరుగుతాయి. నోటీస్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్‌గా చూస్తే ఒకవేళ మీరు గనక డిజైర్ గనక తీసుకొని ఏమైనా చోటమోటా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రంట్‌లో ఎల్ఈడీ బల్బులు, ఫాగ్ ల్యాంప్స్ ఇన్‌స్టాల్ చేయించుకోవాలి. అలాయ్ వీల్స్ ఇన్‌స్టాల్ చేయించుకోవాలి. స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్స్, మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్ ఇవి ఇన్‌స్టాల్ చేయించుకుంటే సరిపోతదనమాట. సో ఇవన్నీ మోడిఫై చేయడానికి ఒక 50,000 అయితే అవుతది. సో 50,000 గనక స్పెండ్ చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎలా అయితే ఉంటదో అలాగే కనిపిస్తది. సో ఇది గైస్ ఓవరాల్‌గా చూస్తే 2025 మారుతి సుజుకి డిజైర్ వీఎక్స్ఐ వేరియంట్ ఓవర్‌వ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీ కార్ వీడియో, అలాగే ఎవ్రీ కార్‌లో ఉన్న వేరియంట్స్ వీడియో, ఎవ్రీ కార్ కాంపిటీటర్‌తో కంపేర్ చేసే వీడియోస్ అనేవి మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.